న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కారు గుర్తుకు ఓటు వేసి నన్ను ఎంపీగా గెలిపించాలి. కాంగ్రెస్ తోనే అభివృద్ధి సంక్షేమం సాధ్యం. ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి జిల్లా వంశీచంద్రరెడ్డి. ఒక బండికి రెండు ఎడ్లలాగా కలిసి పనిచేస్తాం అంటున్న మల్లు రవి. మంగళగిరి టౌన్, ఆత్మకూరు ప్రాంతాల్లో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమాల్లో పాల్గొన్న నారా లోకేష్. మహబూబ్నగర్ జిల్లా పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర మండల కేంద్రంలో బీఆర్ఎస్ కార్యకర్తలు సమావేశం నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ అభ్యర్థి మన్య శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ మాయమాటలు మోసపోయి ఓటు వేశారన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే తెలంగాణ ప్రజలు చాలా బాధపడుతున్నారన్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మహబూబ్ నగర్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు లక్ష్మారెడ్డి, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డి, నారాయణపేట మాజీ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి, మక్తల్ మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్ యాదవ్ మరియు మండలాలకు చెందిన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మహబూబ్నగర్ పార్లమెంట్ పరిధిలోని నియోజకవర్గాల్లో మంచి రాజకీయ నేత ఎంపీ అభ్యర్థి జిల్లా వంశీచంద్రరెడ్డి ప్రజా సమస్యలను తన సమస్యలుగా భావించి ఎప్పటికప్పుడు పరిష్కరించే వ్యక్తిని ఎమ్మెల్యే అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎంపీ ఎన్నికలు అవగానే రైతులకు 2 లక్షల రుణమాఫీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తుందని ఎమ్మెల్యే అన్నారు. చిన్నచింతకుంట, దేవరకద్ర, కావుకుంట్ల మండలాల ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి ఎంఎస్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన సమావేశంలో అన్నారు. ఇక ముఖ్య అతిథులుగా మహబూబ్నగర్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి, పాలమూరు పార్లమెంట్ అభ్యర్థి జిల్లా వంశీచంద్రరెడ్డితో కలిసి సమావేశంలో మాట్లాడుతూ దేవరకద్ర నియోజకవర్గంలోని ప్రజలంతా మూకుమ్మడిగా కాంగ్రెస్ పార్టీని గెలిపించేందుకు అహర్నిశలు సైనికులా పనిచేయాలన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు 10 సంవత్సరాల ప్రజలకు ఏం చేశారని నిలదీశారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ నియోజకవర్గ యూత్ అధ్యక్షుడు వెంకటేష్, మండల అధ్యక్షుడు నరేందర్ రెడ్డి, మాజీ సర్పంచ్ వెంకటేష్, కోఆప్షన్ మెంబర్ మహమూద్, సింగిల్ విండో చైర్మన్ సురేందర్ రెడ్డి, ప్రదీప్ రెడ్డి, వట్టెం శివకుమార్, మీడియా ఇన్ఛార్జ్ గంజి బాలాజీరాజ్తో తదితర మండలాల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నమస్కారం. వీర సైనికులు నేను ఎందుకు అంటున్నానంటే కల్లో కూడా ఎవరు ఒప్పుకోలేదు. ఎందుకంటే ఎంత చక్కగా పనిచేశారంటే గ్రౌండ్ వర్క్ చేశారు అందరూ. 10 సంవత్సరాలు మీరు ఎన్ని ఇబ్బందులు పడ్డారో, ఎన్ని కుట్రలు చేశారో, ఎంత మీ మీద ఎన్ని ప్రయోగాలు చేసినా కూడా మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీ నిలిచిపెట్టకుండా ఇందిరమ్మ కాంగ్రెస్ ఇది ఇందిరమ్మ నిలిచిపెట్టి ఆ చేతికి నిలిచిపెట్టి మేము ఉండము అని చెప్పేసి మీరందరూ 10 సంవత్సరాలు కష్టపడ్డారు. అట్ ద సేమ్ టైం ఎన్ని ప్రలోభాలు, ఏ ప్రలోభాలు కూడా లొంగకుండా కాంగ్రెస్ పార్టీ అంటిపెట్టుకుని ఉండి ఎంతో చక్కగా పనిచేస్తున్నామని మీ కష్టం వల్లే ఈరోజు మధుసూదన్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నారు. అలాగే మనకి స్టేట్లో కూడా మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. కాబట్టి దీనికి అందరికీ కూడా ముఖ్యంగా మీ అందరి కష్టం కనుక మీ అందరికీ ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇంకొక విషయం ఏంటంటే ఎవరు కూడా అనుకోకుండానే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. వచ్చిన తర్వాత సరే ప్రజలైతే
కోరుకున్నారు, మళ్ళీ ఇందిరమ్మ రాజ్యం కావాలని కోరుకున్నారు. అందుకనే ప్రజలు కూడా మంచి మెజార్టీతో గెలిపించారు. అయితే దానికి ముఖ్యంగా ఏంటంటే ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో ఒక నెల రోజులు కూడా కాలేదు, అప్పటి నుంచే నెమ్మదిగా ఇంకా ఏమైంది, ఇంకా ఏంటి 6 గ్యారెంటీలు అమలు చేయటం లేదని ఎప్పుడైతే మొదలు పెట్టారో నాకు ఒక ఆలోచన వచ్చింది. అది నెల రోజులు కూడా కాలేదు, అప్పుడే స్కీమ్స్ చేయాలి, ఇంకా ఇంప్లిమెంట్ కాలేదు అని అంటున్నారంటే అలాగే నాకు అప్పుడు నాలో ఒక బాధ మొదలైంది. తప్పు చేస్తున్నాం మనం. ఎప్పుడు వచ్చింది కాంగ్రెస్ పార్టీ? వచ్చిన తర్వాత ఒక 6 నెలలో 8 నెలలో సంవత్సరం ఒక టైం ఇవ్వాలి కదా. ఇంకోటి ఏంటంటే అక్కడ వెనకాల ఏం లేదు, మొత్తం అంటే మాకు 200 సిలిండర్ 1200 అయింది బీజేపీ పుణ్యమా అని రైతులందరూ కూడా తిరగబడాలి, ప్రభుత్వ ఉద్యోగులకు తిరగబడాలి. ఎస్సీలకు రాజ్యాంగాన్ని కూడా మార్చి ఎస్సీ ఎస్టీ బీసీలకు ఉన్నటువంటి హక్కులని కాలరాసే ప్రయత్నం చేస్తున్నారు. దళిత గిరిజన బడుగు బలహీన వర్గాల వారు బీజేపీకి వ్యతిరేకంగా తిరగబడాలి. అట్లా చేస్తేనే ఇవాళ వాళ్ళకు నిజమైనటువంటి బుద్ధి చెప్పిన వాళ్ళ వైపును. ఇవాళ చివరిగా ఒక మాట చెప్పి ముగిస్తా. డీకే అరుణ మన ముఖ్యమంత్రి, మన ఆత్మగౌరవమైనటువంటి రేవంత్ రెడ్డి గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నది. ఆమెకు సరైన బుద్ధి చెప్పాలంటే ఆమెని రానున్న ఎంపీ ఎలక్షన్లలో తుక్కుగా ఓడగొట్టి ఆమె ఎట్లా ఓడగొట్టాలంటే మళ్ళా ఎలక్షన్ అంటే భయపడాలి, మళ్ళా ఎలక్షన్లలో పోటీ చేయాలంటే డీకేఆర్కి వణుకు రావాలి. అట్లా మనందరం కష్టపడి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి బలాన్ని పెంచాలని ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కోరుతూ మీరు ఇంత ఆలస్యమైన నాగర్ కర్నూలు జిల్లా కలవకుర్తిపడడంలోని శివాజీ చౌక్ దగ్గర కసిరెడ్డి నారాయణరెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు మల్లు రవి. మాట్లాడుతూ ఇచ్చిన హామీలను అమలు చేస్తామన్నారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే మేలు జరుగుతుందని అని అన్నారు. అదేవిధంగా ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమని, కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రజలకు ప్రజారంజక పాలన అందిస్తుందన్నారు. ఇక పార్లమెంట్ ఎన్నికల్లో మల్లు రవిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. ఈ ప్రచారంలో మాజీ సర్పంచ్ బృంగి ఆనంద్ కుమార్, నాగర్ కర్నూలు జిల్లా వైస్ చైర్మన్ టాగు బాలాజీ సింగ్, మాజీ మంత్రివర్యులు చిత్తారంజన్ దాస్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ రోజు చేస్తున్నటువంటి కార్యక్రమం మరి బీజేపీ గురించి చెప్తే ఆయన ఎప్పుడన్నా ఒక ఫండ్స్ తెచ్చిండా? ఇంకొక మాట మాట్లాడదలుచుకున్నా నేను. ఆమన్గల్లో 15 మందికి 13 మంది కౌన్సిలర్లు గెలిపించారు. 15 మంది కౌన్సిలర్స్ 13 మందిని గెలిపించారు. ఈ రోజు దాన్ని ధ్వంసం చేసి కూర్చున్నారు. నేను ఆ మాట మాట్లాడలేదు. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే 6,50,00,000 రూపాయలు అక్కడ సురసముద్రం అని ఉంది. దానికి నేను శాంక్షన్ చేపిస్తే వాళ్ళు దాన్ని 2 కోట్ల రూపాయలు మాత్రం ఖర్చు పెట్టిండ్రు. ఏ రోజు అడిగిన పాపాన పోయారా మీరు? ఏ రోజైనా అన్ని కోట్ల రూపాయలు ఎంతో బాధపడి ఎంతో శ్రమపడి మీకు అందరికీ తెలిసి ఉండాలి. ఇదే కల్వకుర్తిలో హరీష్ రావు గారు వస్తే ఇక్కడ కాలువలు ఎత్తిపోతల పథకం కంప్లీట్ అవుతుంటే నీళ్ళు వచ్చిన రోజు ఇక్కడికి వచ్చినప్పుడు వారిని అడిగినా, సార్ మీరు 6,50,00,000 మీరు అనౌన్స్ చేసినారు, మాకు ఇంకా ప్రొసీడింగ్ రాలేదంటే మేము ఇచ్చేస్తామని చెప్పేసి ఇచ్చినారు. పని స్టార్ట్ అయింది, అన్ని చేసింది, దాన్ని పట్టించుకోలేదు. ఒక్కసారి ఆలోచన చేయండి. మీకు డబ్బులు ఇస్తా కూడా చేయలేనటువంటిది ఇంకా మేము ఎక్స్పెక్ట్ చేసినాం. ఇక్కడ నేను కూడా ఒక సామాన్య వ్యక్తిగా, ఒక ఓటర్గా, కల్వకుర్తి ప్రాంత వాసిగా, కల్వకుర్తి బిడ్డగా నేను మాట్లాడుతున్నా. మరి నువ్వు ఏడాడైనా నీవు కేంద్రంలో ప్రధానమంత్రి ఉంటే ఏ రోజైనా ₹1 తీసుకొచ్చావా? ఏ రోజైనా తీసుకొచ్చినట్టుంటే నువ్వు ప్రూవ్ చేయి. ఇక్కడ చిన్న ఏమైనా చేసి ఉంటే చెప్పు. నేను చెప్పుకోవట్లేదు ఇది చేసినాం అది చేసినాం కాదు. ప్రజలను మనల్ని గెలిపించింది పని చేయమని చెప్పినారు, సేవ చేయమని చెప్పినారు. దానికోసమే కమిట్మెంట్ అయి ఉన్నా. కానీ నీతోటి కానీ ఎవరైనా అనవసరంగా తిట్టే పడడానికి నేను ఇక్కడ లేను. నువ్వు ఏదైనా ఉంటే అడుగు, ముందుకొచ్చి అడుగు, లేదు పత్రిక ద్వారా అడుగు, నేను సమాధానం ఇస్తా. కానీ ఇదేం లాంగ్వేజ్, ఇదేం భాష, ఎవరు నేర్పించిండ్రు, ఎందుకు వస్తున్నారు, ఎందుకు ఈ నాయకుడు, దేనికోసం ఈ నాయకుడు, ఎవరిని ఉద్ధరించడానికి ఏం చేస్తున్నారో మీరు ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా చేస్తే ఇది నేను తప్పు చేసిన క్షమించమని ప్రతి ఒక్కరిని అడిగేటువంటి అలవాటు నాకుంది. ఈ రోజు వాళ్ళు కేంద్రంలో ఉండి ఈ ప్రాంతానికి తెలంగాణకి ఏమాత్రం న్యాయం చేయని వాళ్ళు, ₹1 కూడా విధించని వాళ్ళు చేస్తున్నది ఒకటే కార్యక్రమం. కులాల మధ్యన మతాల మధ్యన చిచ్చు పెడుతున్నారే తప్ప ఇంకేం చేస్తలేరు. దాన్ని చక్కదిద్దు. ఒకవేళ నీకు ఏదైనా అవకాశం ఉంటే మీ పెద్దలకు చెప్పు. అన్ని కులాలు ఏ మనిషి అయినా ఒకటే, మేమంతా అన్నదమ్ముల దాకా ఉంటాం తెలంగాణలో. నువ్వెందుకు
మంగళగిరి నియోజకవర్గంలోని మంగళగిరి టౌన్ ఆత్మకూరు గ్రామంలోని పలు ప్రాంతాల్లో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమాల్లో పాల్గొన్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. ఇంకా చేయాలి, వీవర్సాలు ఇంకా తీసుకురావాలి, మంగళగిరి ప్రజలకి ఇంకా నువ్వు సేవ చేయాలని నన్ను అహర్నిశలు ప్రోత్సహిస్తుంది బ్రాహ్మణి. ఇట్లా ఒక పట్టుదల, ఒక కమిట్మెంట్ తో మీకు పనిచేస్తుంది. అమ్మ ఒక కుర్రోడిని, ఉత్సాహవంతుడిని, కొంచెం తెల్లగడ్డ వచ్చింది అంతే. బాబు గారు పెట్టి పనికి వచ్చో తెల్లగడ్డ వచ్చింది అంతే, ఇంకేం లేదు. పని చేసేదానికి వచ్చాక గత 25 సంవత్సరాలుగా మనకు జరుగుతున్న అన్యాయం జరగకుండా చూసుకునేందుకు వచ్చాను. అమ్మ ఒక ఎమ్మెల్యే గారికి మనసు ఉండాలి పని చేసేదానికి. ఎందుకంటే 175 ఎమ్మెల్యేలు ఉంటారు, అందరూ డబ్బుల కోసం పోరాడతారు, ప్రాజెక్టు కోసం పోరాడతారు. కానీ చేసే మనసు ఉంటే ఆటోమేటిక్ గా పనులు అవుతాయి. 10 సంవత్సరాలు ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు మనం పట్టించుకోవాలి. పాప ఇప్పుడు చెల్లమ్మని తోడుకుని వస్తున్నాడు, చెల్లమ్మని ఇబ్బంది పెడుతున్నాడు. ఇది ఎంతవరకు న్యాయమో ఒక్కసారి ప్రజలందరూ ఆలోచించమని సభాముఖంగా కోరుతున్నాను. అమ్మ కరకట్ట కమలాసన్ గారు అద్భుత నటుడు. కరకట్ట కమలాసన్ ఎవరు తెలుసు కదా? లేదమ్మా తెలుసా? ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు తల్లి ముద్దుగా కరకట్ట కమలాసన్ పేరు పెట్టారు. వాస్తవంగా సినిమాల్లోకి వెళ్ళింటే బ్రహ్మానందం గారితో పోటీ పడేవారు. అంత అద్భుతంగా నటిస్తాడు. మొన్న ఒక వీడియోలో ఫోటో చూశాను, వెనకాల నుంచి ఆవు పేడేస్తే నేను పట్టుకుంటున్నాను. ఎందుకయ్యా ఇవన్నీ, ఈ నటనలు ఎందుకు? అమ్మా యువగలం పాదయాత్ర 3000 కిలోమీటర్లు మైలురాయి దాటిన రోజు నాకు మెసేజ్ వచ్చింది. ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యే పదవికి వైకాపా పార్టీకి రాజీనామా చేశాడు. అబ్బో చాలా చిత్తశుద్ధి ఉందనుకున్నా. ఆనాడు ఆయన చెప్పాడు, జగన్మోహన్ రెడ్డి గారు 1200 కోట్ల రూపాయలు మంగళగిరి అభివృద్ధికి కేటాయిస్తున్నారు, కనీసం 12 కోట్ల రూపాయలు కేటాయించలేదని ఆయనే చెప్పాడు తల్లి. ఇంకా మంగళగిరిలో నివసిస్తున్న నిరుపేద కుటుంబాలకు ఇల్లు పట్టాలు ఇస్తాను, ఇవ్వలేకపోయామని ఆయనే చెప్పాడు తల్లి. ఏకంగా ఆయన మంత్రి చేస్తానని జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చారు, ఆ హామీ నిలబెట్టుకోలేదని ఆయనే చెప్పాడు తల్లి. కానీ 2 నెలలు ఏమైంది తల్లి? మళ్ళీ వచ్చాడు కరకట్ట కమలాసన్. 2 నెలలు ఎవరు కంపడలా ఆయన. మళ్ళీ ఇప్పుడు వచ్చి తాడేపల్లి కొంప ముందర కంపడ్డాడు. ఇప్పుడు మళ్ళీ వచ్చి చెల్లమని తోడుకు వచ్చి ఆయన ప్రచారం చేస్తున్నారు. ఈ స్వభావంగా కరకట్ట కమలాసన్ సూటిగా ప్రశ్నిస్తున్నారు, మీరు ఈరోజు ఏ మొహం పెట్టుకుని మా మంగళగిరి ప్రజలు ఓటు అడుగుతారని నేను ప్రశ్నిస్తున్నా. గతంలో మీరు అనేక హామీలు ఇచ్చారు, ఇల్లు పట్టాలు అందిస్తా ఉన్నారు, రోడ్లు కడతా ఉన్నారు, డ్రైన్లు వేస్తా ఉన్నారు, తాగునీరు ఇస్తా ఉన్నారు. ఏ ఒక్క హామీ మీరు నిలబెట్టుకున్నారని ఈ రోజు మళ్ళీ వచ్చి మా ఓట్లు అడుగుతారని ఈ సభాముఖంగా కరకట్ట కమలాసన్ని నేను ప్రశ్నిస్తున్నా. అమ్మా తరతరాలుగా మనకు కొన్ని సమస్యలు ఉన్నాయి. డ్రైనేజ్ సమస్య ఉంది, నీటి సమస్య ఉంది. ఇప్పుడు ఏకంగా మనం వద్దన్నా తీసుకెళ్లి కార్పొరేషన్ అని చెప్పి యాదగిరిగుట్ట పట్టణ కేంద్రంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఫంక్షన్ హాల్లో భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపు కొరకై ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పార్లమెంట్ ఎన్నికల ఇన్ఛార్జ్ మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాలరెడ్డి, ప్రభుత్వ బిర్లా ఐలయ్య, భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు అన్నం సంజీవారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ బిర్లా ఐలయ్య మాట్లాడుతూ కోట్లాడి తెచ్చుకున్న తెలంగాణను అప్పుల ఊబిలో ఉంచిన బీఆర్ఎస్ పార్టీ కనుమరుగు కాక తప్పదన్నారు. తెలంగాణ ప్రజల స్వరాష్ట్ర సాకారాన్ని నెరవేర్చిన సోనియమ్మకు మనస్మంతా రుణపడి ఉండాలని సూచించారు. నూతన ప్రభుత్వంలో ఇప్పటికే 5 గ్యారంటీలను అమలు చేస్తున్నామని, త్వరలో మిగిలిన 1 గ్యారంటీని కూడా అమలు చేస్తామన్నారు. ఇక ప్రజా సంక్షేమ కాంగ్రెస్ పార్టీ లక్ష్మణి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో భువనగిరి ఎంపీగా చామల కిరణ్ కుమార్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఇప్పుడు మన ఎస్పీ నాయకులు చిన్న ఏజ్లో మంచి నాయకత్వం తెలియజేస్తున్నాను. మనము ఇంతకు ముందు అసెంబ్లీ ఎన్నికల్లో చాలా కష్టపడ్డాం. అట్లా ఎందుకంటే ముఖ్యంగా మనమందరము అడుగు ముందు వేసి రాత్రి మన చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు కనుక పార్లమెంట్ పంపించుకుంటే ఇక్కడ భాగంగా
అందుబాటులో ఉన్నాను. అదే మాదిరిగా అందుబాటులో ఉండడానికి ప్రభుత్వం నుంచి కూడా ఢిల్లీ నుంచి కొట్లాడి నిధులు ఇవ్వడానికి మీ అందరికీ సేవ చేయడానికి వచ్చినటువంటి మన సోదరుడు చామా కిరణ్ గారు కూడా భారీ మెజార్టీ నుంచి మనం గెలిపించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఈ సమావేశానికి వచ్చినటువంటి రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు 9.5 సంవత్సరాలు బాధలు కోర్చినాం. ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఇలా ఎండకు వానకు వచ్చి మీ అందరి కష్ట ఫలితంతో ఇలా ప్రజాపాలన తెస్తున్నటువంటి ఈ ఆలయంలో కాంగ్రెస్ జెండా ఎగరడానికి ప్రతి కాంగ్రెస్ సైనికుడు కష్టపడ్డాడు. చరిత్రను తెలియాల్సి 50,000 మెజార్టీ ఇచ్చారంటే అది మీ అందరి కష్టం, మీరందరి శ్రమ అని చెప్పి చెప్పక తప్పదు. గతం ఎట్లయితే కష్టపడ్డామో ఈ 30 రోజులు కష్టపడితే నాకు ఒక పెద్దన్నగా, నాకు తోడుగా ఢిల్లీ నుంచి ఇలా గల్లీ దాకా నిధులు తీసుకొచ్చి మనకు అభివృద్ధి చేస్తారు. కాబట్టి రాజగోపాల్ సహకారంతో ఖచ్చితంగా భోగి పార్లమెంట్ లో 7 నియోజకాలకు రాజన్న సొంత నియోజకం మునుగోడు కంటే కూడా ఆలయంలో పార్లమెంట్ రావాలి. ఎందుకంటే గతంలో పెద్దలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు తెలంగాణ ఉద్యమ సమయంలో పెద్దలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు తెలంగాణలో బ్రాండ్ కోమటిరెడ్డి బ్రదర్స్ అంటేనే ఒక బ్రాండ్. కాబట్టి వాళ్ళ సహకారంతో గత 5 ఏళ్ళ అన్న సహకారం, మొన్న గడిచిన 5 ఏళ్ళు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి సహకారంతో ఆలయంలో అన్ని విధాలు అభివృద్ధి చేసుకున్నాం. ఆలయంలో మనమే అధికారులుగా ఇలా సంబరపడ్డాం. కాబట్టి వాళ్ళ నాయకత్వాన ఇలా పెద్దలు చామల కిరణ్ కుమార్ కూడా భారీ మెజార్టీ గెలిపిస్తే మీరందరూ రేపు గ్రామాలలో నామినేషన్ చేసి ఇంట్లో కూర్చుంటే కూడా సర్పంచ్, ఎంపీడీసీ, జెడ్పీడీసీ, ఎంపీపీ, జెడ్పీ చైర్మన్ కూడా కన్వర్షన్ చేసుకుంటారు. ఎవరు కూడా ఇబ్బంది పడదు. ఇంత పెద్ద మనుషులు మనం అనుకున్నారు. మన ప్రభుత్వం అండ ఉంది. మన ప్రభుత్వంలో తల్లి సౌమ్యం ఇచ్చినటువంటి అవ్యవస్థ 6 గ్యారెంటీలో ఇప్పటికే 5 గ్యారెంటీలు అమలు చేసుకున్నాం. రేపు మీ గ్రామాలలో ఒక్కొక్క గ్రామంలో 30 నుంచి 40 ఇందిరా మిల్లు ఇవ్వబోతున్నాం. అది మీ అందరి సహకారంతో మీ పర్యవేక్షణలో పెన్షన్ కానీ, ఇల్లు కానీ, రేషన్ కార్డు కానీ ఏ ప్రభుత్వం నుంచి ఫలం వచ్చినా మీరు నిర్ణయించిన మనసులుగా ఇస్తామని చెప్పి మాట ఇస్తున్నాం. కాబట్టి మొన్న ఏవైతే గెలిపించినటువంటి 50,000 మెజార్టీ రేపు 1,00,000 మెజార్టీ ఇచ్చి 7 నియోజకాల్లో ఆలయం పేరును పతాక స్థాయిలో ఉంచాలని చెప్పి దీనికి మీరందరూ సైనికుల లెక్క పనిచేయాలని చెప్పి ఇంకా పెద్ద సమయం లేదు, మీటింగ్ ఉంది. కాబట్టి మిగతా విషయాలు మనం చర్చిస్తున్నాం. ప్రతి గ్రామంలో ప్రతి కార్యకర్త ఈ 30 రోజులు పనిచేసినట్లయితే ఇది మా కోసము, మీకోసమో కాదు, మన కుటుంబం కోసం, ముఖ్యంగా స్థానిక సంస్థల కోసం ఎవరు పనిచేస్తున్నారు, ఎవరు గ్రామంలో కష్టపడి ఏ బూత్ లో మెజార్టీ వచ్చిందో ఆ బూత్ మేము లెక్క రాసుకుంటాం. కాబట్టి మన కోసం రేపు మీరంతా ప్రజాపతులు రావడానికి కష్టపడాల్సిన అవసరం ఉంది. కాబట్టి దయచేసి ఒకటే చెప్తున్నా, నేను ఎందుకు పనిచేయాలని కాదు, మీరు బాధ్యతగా ప్రేమతో పనిచేసి ఆలయంలో తిరిగి రావాలి. దాంట్లో మీరే సైనికులు కావాలని తెలియదు. మనకు మంచి రోజులు వచ్చినాయి. ఇంత మంచి నాయకత్వం పెద్దలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి సహకారంతో ఇప్పటికే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం. అదే దిశగా మన కిరణ్ కుమార్ రెడ్డి భారీ మెజార్టీ కల్పిస్తే మనందరం కూడా అందుబాటులో ఉండి నేనే రకంగా సేవ చేస్తున్నాను, మీకు కూడా సేవకుడిగా పనిచేయడానికి వస్తుంది. కాబట్టి నన్ను ఆశ్రయించు అంతకు డెవలప్మెంట్ ఆశిస్తున్నట్టు తెలియదు. ఇప్పుడు మన అభ్యర్థి చామల కిరణ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. పార్వతీపురం మన్యం జిల్లా ఆంధ్రప్రదేశ్ ట్రైబల్ జేఏసీ సహకార దర్శి మండల గిరిధర్రావు మాట్లాడుతూ ఈ రోజు కేంద్ర ప్రభుత్వం అరకు పార్లమెంట్ కు సంబంధించి ఎంపీ సీటు కొత్తపల్లి గీతా గారికి ఇచ్చారు. దానికి సంబంధించి గిరిజనులంతా కూడా మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న కనీసం అమ్మికి తప్ప వేరే ఎవరికి మార్చలేదు. అందుకు మేము నిరసనగా వైఖరాలు చేపట్టామన్నారు. ఈ రోజు మక్కువ మండలం నుంచి ఎన్నికలు అయ్యేదాకా అన్ని నియోజకవర్గాల్లో ఉన్నటువంటి గ్రామాలను కలుపుకుంటూ అరకు, పాడేరు, చింతపల్లె దాటి రంపచోడవరం ఏరియా మొత్తం తిరుగుతామని, అందులో భాగంగా ఈ రోజు సాలూరు మండలం
నుంచి బాచిపేట మండలం పెద్దవలస పంచాయతీ ఈతమాముల వలస వరకు వెళ్లడం జరిగిందని గ్రామంలో ఇంటింటికి పేరు పేరున తెలియపరిచామన్నారు. ఏ పార్టీ కూడా నిజమైనటువంటి గిరిజనుల గురించి ఆలోచించడం లేదు. ఎంపీ సీటు గిరిజనుల కోసమే కేటాయించినా సరే నకిలీలకే ప్రాధాన్యత ఇస్తున్నారే తప్ప స్థానికంగా ఉన్నటువంటి నిజమైన గిరిజనులకు అవకాశం కల్పించడం లేదన్నారు. కొత్తపల్లె గీత టికెట్ ఇస్తే చిత్తుగా ఓడిస్తామని చెప్పి ఇంటింటికి ప్రచారం చేయడం జరిగింది. ఈ రోజు 10 బైక్లు ర్యాలీ చేయడం జరిగింది. ఇక నాతో బాడంగి ఆనంద్, నంద్యాడ నారాయణ పాల్గొన్నారు. కొత్తపల్లి గీత గారిని కొత్తపల్లి గీత గారిని కొత్తపల్లి గీత గారిని కొత్తపల్లి గీత ఓటమి జయంగా మా గిరిజన సంఘాల తరపున మా గ్రామస్తు నిరుద్యోగుల తరపున మేమంతా కూడా బైక్ ర్యాలీ చేయడానికి నిర్ణయించుకున్నాము. బైక్ ర్యాలీ చూపించాము, అర్థమైందా? బైక్ ర్యాలీ చేయడానికి మేము నిర్ణయించుకున్నాము. కాబట్టి మేమంతా కొత్తపల్లి గీత గారికి వ్యతిరేకంగా మేమంతా కూడా వెళ్తున్నాము. కొత్తపల్లి గీత గారిని మేమంతా ఓడిస్తాం. కొత్తపల్లి గీత గారిని కొత్తపల్లి గీత గారిని ముందుకెళ్ళు, మేము బైక్ తీసుకొస్తాం. తీస్తాను స్లో నడపండి, చాలా ఎక్కువ వద్దు. రావాలి మీ అందరు రావాలి, వెనక్కి చల్లగా రావాలి. అదే తీయాలగా రండి బైక్ రాలి బైక్ రాలి రానే అది చాలు ఉట్టినా బాబా నేను తిప్పురా బండి తిప్పురా. అదే అయిపోయింది. మైరు కడితే ఇచ్చాడు. కొత్తపల్లి గీత గారిని ఓడించాలి. 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 కొత్తపల్లి గీత గారిని ఓడిద్దాం. కొత్తపల్లి గీత గారిని ఓడిద్దాం. గీత గారిని గీత గారిని అరకు పార్లమెంట్ సంబంధించి నిజమైన గిరిజనుడికే కావాలి, కేటాయించాలి. బైక్ ర్యాలీలో భాగంగా ఈరోజు పాచిపెంట మండలం పద్మపురం పంచాయతీ కదా, పెద్దవలస పంచాయతీ ఈతమాను వలస అనే గ్రామానికి చేరుకున్నాం. ఈ గ్రామానికి రావడం ఏంటంటే అరకు పార్లమెంట్ ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా కొత్తపల్లి గీత గారిని నియమించారు కనుక కొత్తపల్లి గీత గారు నిజమైన గిరిజనురాలు కాదు అని మేము ఈ గ్రామంలో ఇంటింటి ప్రచారానికి వచ్చాము. కొత్తపల్లి గీత గారికి ఓటు వేయకండి, ఎందుకంటే ఆమె నిజమైన గిరిజనురాలు కాదు. ఇది వరకు వైసీపీ తరపున ఉన్నా సరే ఎక్కడా కూడా ఏ గిరిజన గ్రామానికి నిధులిచ్చి అభివృద్ధి చేయించలేదు. అటు పుష్పాకి వినాలే, అటు రంపచోడవరం ఏరియా నుంచి ఇటు శ్రీకాకుళం మూల వరకు సాలూరు, కురుపాం, పాలకొండ, అరకు, అనంతగిరి, పాడేరు ఈ నియోజకవర్గాల్లో ఎక్కడ కూడా అభివృద్ధి చెందలేదు. దానికి సంబంధించి ఈరోజు ఇంటింటి ప్రచారానికి మేము వచ్చాము. ఇప్పుడు ఆ ఊర్లోకి మేము అడుగు పెడుతున్నాము. కొత్తపల్లి గీత గారికి ఓటు వేయకూడదు, ఓడిస్తామని. కొత్తపల్లి గీత గారిని కొత్తపల్లి గీత గారిని కొత్తపల్లి గీత గారిని అది మళ్ళా పదండి అమ్మా. కొత్తపల్లి గీత గారిని ఓడిస్తాం. కొత్తపల్లి గీత గారిని ఓడిస్తాం. కొత్తపల్లి గీత గారిని ఓడిస్తాం. అరకు పార్లమెంట్ సంబంధించి పువ్వు గుర్తు కొత్తపల్లి గీత నకిలీ క్యాండిడేట్ కావున ఆమెకు మాత్రం ఓటు వేయకండి, సరేనా? అందరికి ప్రతి మండలంలో వెళ్ళి బైక్ ర్యాలీతో వెళ్ళి మరీ చెప్తున్నాము. కొత్తపల్లి గీత గారిని మనం ఓడిద్దాం. కొత్తపల్లి గీతను ఓడిస్తాం, సరేనా? అందుకే ఇంటింటి ప్రసారం చేస్తున్నాం, సరేనా? కొత్తపల్లి గీత కమల పువ్వు
ఆమె శనివారం రాత్రి విజయవాడలో మేమంతా సిద్ధం బస్ యాత్రలో ఉన్న సీఎం జగన్ పై ఓ అగంతకుడు చేసిన రాయి దాడి ఘటనపై రాజకీయ ప్రముఖులు స్పందిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ స్పందిస్తూ సీఎం జగన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి త్వరగా కోలుకోవాలని మంచి ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థిస్తున్నారు. ఈ మేరకు శనివారం రాత్రి ఎక్స్ వేదికగా ఆయన స్పందించారు. సురక్షితంగా ఉన్నందుకు సంతోషం, కేటీఆర్ మీరు సురక్షితంగా ఉన్నందుకు సంతోషం అన్నారు. ఇక జాగ్రత్త జగన్ అన్న అంటూ బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు తెలంగాణ మాజీ మంత్రి ఎక్స్ వేదికగా స్పందించారు. ఇక ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడి తాను తీవ్రంగా ఖండిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో హింసకు స్థానం లేదని, దాడికి పాల్పడిన వారిపై భారత ఎన్నికల సంఘం కఠినమైన చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నానని కేటీఆర్ వ్యాఖ్యానించారు. రాయి ఎక్కడి నుంచి వచ్చింది అంటూ లోకేష్ స్పందించారు. సీఎం జగన్ పై దాడి పట్ల టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రాయి ఎక్కడి నుంచి వచ్చావు, ఇంకెక్కడి నుంచి వస్తా, తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చా అంటూ సెటైర్ వేశారు. కొత్తగా ఏదైనా ట్రై చేయి జగన్ అంటూ ఆయన పంచులు విసిరారు. కాగా ఏపీ సీఎం జగన్ పై విజయవాడలో ఏపీ సీఎం రాయి దాడి జరిగింది. మేమంతా సిద్ధం బస్ యాత్రలో ఉండగా ఈ దాడి జరిగిన విషయం తెలిసిందే. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కారు గుర్తుకు ఓటు వేసి నన్ను ఎంపీగా గెలిపించాలి. కాంగ్రెస్ తోనే అభివృద్ధి సంక్షేమం సాధ్యం. ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి చెల్లా వంశీచంద్ర రెడ్డి. ఒక బండికి 2 ఎడ్లలాగా కలిసి పనిచేస్తాం అంటున్న మల్లు రవి. మంగళగిరి టౌన్, ఆత్మకూరు ప్రాంతాల్లో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమాల్లో పాల్గొన్న నారా లోకేష్. ఇవి ఇప్పుడు అప్డేట్స్. మన అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.